హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. ఐపీఎల్ లీగ్ దశ ముగింపు దశకు వచ్చేసింది. 2-3 మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయినప్పటికీ మరో ప్లే ఆఫ్ బర్త్ ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే టాప్ 3 స్థానాల్లో వరుసగా కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ నిలవగా చిట్ట చివరి స్థానం కోసం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య పోటీ నెలకొంది. శనివారం రాత్రి సిఎస్కే, ఆర్సీబీ మధ్య జరగనున్న మ్యాచ్తో ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించనున్న జట్టు ఏదో తెలిపోనుంది. ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ 14 పాయింట్లు, 0.528 నెట్ రన్ రేట్ తో ప్రస్తుతం 4వ స్థానంలో ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటి వరకు 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లు, 0.387 నెట్ రన్ రేట్ తో పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఉంది. దీంతో చెన్నైపై గెలిస్తేనే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. అయితే ఆ గెలుపు కూడా అవసరమైన నెట్ రన్ రేట్ కు తగ్గట్టుగా కావాల్సినన్ని పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసి చెన్నైకి 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే డూప్లెసిస్ సేన కనీసం 18 పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. అదే ఆర్సీబీ లక్ష్య ఛేదనకు దిగితే మాత్రం 18.1 ఓవర్లలోనే టార్గెట్ ను ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఈ సమీకరణాలతోనే గెలిస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరుకోగలదు. లేదంటే ఆర్సీబీ గెలిచినా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ లో అడుగుపడుతుంది. ఈ కారణంగానే సిఎస్కేకి మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు అవసరం లేకుండానే ప్లే ఆఫ్స్ లో అడుగుపడుతుంది. ఆర్సీబీ చేతిలో ఓడినా మెరుగైన నెట్ రన్ రేట్ తో అర్హత సాధించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఒకవేళ రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయి ఆర్సీబీపై చెన్నై విజయం సాధిస్తే మెరుగైన నెట్ రన్ రేట్ తో టాప్ 2వ స్థానంలో కూడా దక్కించుకునే అవకాశాలు చెన్నైకున్నాయి.